రామ 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 రాములో రామదూత చరణాలు నువ్వు తాకరం. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సూర్యకాశపుత్రుడు నువ్వు సూపర్ హీరో, మా సురేఖమ్మ పుత్రుడు నువ్వు సూపర్ హీరో. బోలో రామ్ బోలో రామ్ బోలో రామ్ బోలో రామ్ బోలో రామ్ 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 బోలో రామ్ బోలో రామ్ బోలో రామ్. మెగాస్టార్, పవర్ స్టార్, ఫిల్మీ స్టార్, గ్లోబల్ స్టార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనతో పాటు ప్రముఖ లిరిసిస్ట్, ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ మనతో పాటు ఆదిత్య రామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. అంటే చాలా రోజుల తర్వాత మన ఇద్దరికి ఎప్పుడూ పరిచయం ఉన్నా ఇప్పుడు కలుసుకునే అదృష్టం వచ్చింది మాకు. మీరు ఎన్నో రోజులు అంటారు, నాకైతే యుగాలు అనిపిస్తుంది. ఒక యుగ 2 యుగాల తర్వాత కలిసి అనమాట. అది ఇలా మిమ్మల్ని కలుస్తాను అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఉన్నారని కలుస్తాను అనుకోలేదు. నంబర్ పోయినా మహద్భాగ్యం. చెప్పండి మేడం. అయితే అసలు ఈ మ్యూజిక్ ఫ్యాషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఎట్లా వచ్చింది కళ అనేది? తప్పకుండా వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక ఆధ్యాత్మికంగా ఒక దేవుణ్ణి స్మరించుకుంటూ మనం తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్దాం. తప్పకుండా. మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. శ్రీలక్ష్మీ ధనలక్ష్మీ ధైర్యలక్ష్మీ విజయలక్ష్మీ సంతానలక్ష్మీ అభయలక్ష్మీ విజయలక్ష్మీ అష్టలక్ష్మీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఎందుకు లక్ష్మీదేవి గురించి చెప్పారు? లక్ష్మీలు తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఎవరు ఏ పనులు చేసినా ఎంత కష్టపడినా ఆ ధనలక్ష్మి పోతే, ఆ ధనం లేకపోతే ఏ పని అవ్వదు. అయితే మీ ఇంటర్వ్యూలో అది కాకుండా మీ పేరు కూడా లక్ష్మి, మహాలక్ష్మి. ఆహా, సరిగ్గా సరిపోయింది. అంటే ఆ ధనలక్ష్మికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని, నాకు కూడా ఉండాలనే ఉద్దేశంతో పాడాను. చెప్పండి మరి. అదే అసలు మ్యూజిక్ అనేది ఎట్లా ఫ్యాషన్ గా మారింది? ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఈ కళల్లోకి రావడానికి మీకు ఇన్స్పైరింగ్ ఎవరు? అండి, ముందు నా తల్లిదండ్రులు అయినటువంటి సద్గురువులు అయినటువంటి మా అమ్మ నాన్నగారు ఇప్పుడు లేరు. ఆ అమ్మ పేరు ఏమొచ్చాను హెర్ హోలీనెస్ మండపాక అన్నపూర్ణ రాజలక్ష్మి మాతృదేవోభవ. అలాగే నాన్నగారు ఏమొచ్చి హిజ్ హోలీనెస్ మండపాక కామశాస్త్రి ఎంకే శాస్త్రి గారు. సో ఇద్దరు మాది మండపాక వంశం. అంటే సంగీత సాహిత్యాలకి దేవి ఉపాసకులు వీళ్ళంతా వంశంలో అంతా ఉన్నారు. మహామహులు ఉన్నారన్నమాట దేవి ఉపాసకులంతా. అటువంటిది ఈవెన్ దాని పేరేంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ మొత్తం ఇండియా మొత్తం తిరిగి నాకు సరైన వైనికుడు ఎవరు దొరకలేదు. అందరూ ఏవో గిమ్మిక్స్ వాయించడం, టింకరటింగ్ అంటే ఏదో గిమ్మిక్స్ అని తెలుసు కదా, గొప్ప కోసం చేయడం తప్ప భక్తి ఏమీ స్ఫురించడం లేదు. ఎవడున్నాడు అంటే అప్పుడు ఎవరు చెప్పారట, ఎవరు లేసారు. బొబ్బిలిలో ఉన్నారు పార్వతేశ్వర శాస్త్రి గారు ఉన్నారు, తుమ్మరాడు సంగమేశ్వర శాస్త్రి గారు ఉన్నారు. వాళ్ళు ఆ బొబ్బిలి రాజుల యొక్క ఆస్థాన విద్వాంసులు, కవులు, గాయకులు. డెఫినెట్గా మీకు అక్కడ దొరుకుతుంది సార్, మీరు అనుకున్న అవుట్పుట్ దొరుకుతుంది. ఎక్స్ట్రాఆర్డినరీ జీనియస్. బట్ వాళ్ళు పబ్లిక్లో రారు. 4 గోడల మధ్య దైవం కోసం, ఆ మహాతల్లి జ్ఞాన సరస్వతి కోసమే వాళ్ళు అంకితం చేసుకుంటున్నారు. ట్రై చేయండి అంటే వచ్చారు. బొబ్బిలి అమ్మ వాళ్ళ పుట్టినిల్లు బొబ్బిలి, నాన్నగారు ఫ్రమ్ ఒరిస్సా, అక్కడ తెలుగు వాళ్ళు. సో అయితే వెళ్ళిన తర్వాత నమస్కారం సార్ అంటే నమస్కారం. కూర్చున్నారు, ఏవో కాఫీలు ఇవ్వడాలు ఎంత జరిగి అయిన తర్వాత అన్నట్టు ఇలా వెతికాను. మరి మీ గురించి చెప్పారండి. అందరూ ఏదో అంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం వీణ వాయించి చేస్తారు తప్ప ఎవరికి ఆధ్యాత్మిక పరంగా మనస్సు పెట్టి అమ్మ తల్లిని గురించి ప్రార్థిస్తూ పాడినట్టుగా వీణ వాయించడం నాకు దొరకలేదు సార్. మీ గురించి చెప్పారంటే ఆయన ఏమన్నారంటే, నేనంతేం పెద్ద విద్వాంసుని కాదు, సరే మీరు అన్నారు కాబట్టి ప్రయత్నిస్తాను. అమ్మదయం ఉంటే విత్ ది కైండ్ హోలీ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడెస్ సరస్వతి మాత, ఆమె
ఆశీర్వాద బలంతో నేను ట్రై చేస్తానని చెప్పి ఆర్డినరీ జోక్ పంచ ఏదో చిన్న సాలు లాంటి వేసుకొని ఏం లేదు, నార్మల్గా ఉంటాడు ఆయన. వీణ నిల్చోబెట్టి వాయిస్తారు. ఇప్పుడు ఏంటి ఇలా వాయిస్తారు కదా, పూర్వకాలంలో నిల్చోబెట్టి వాయించేవారు వీణ. సో వాయించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత హీ వాజ్ క్రైయింగ్ అన్నమాట. ఎవరు మన రవీంద్రనాథ్ ఠాగూర్. ఇమ్మీడియట్గా ఆయన సాష్టంగా ఆయన కాళ్ళ మీద పడిపోయి, మా ముత్తాత పడిపోయి, అయ్యా మీరు, నేను ఇంతవరకు చూశాను కానీ నాకు ఇటువంటి వాద్యం నేను వినలేదు. ఈ రోజు నుంచి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ మై గురు. రవీంద్రనాథ్ ఠాగూర్ అలా అన్నారు చూసుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఎంత పెద్ద ఇది వచ్చింది ఆయనకి, అదే చాలా పెద్ద అవార్డు వచ్చింది కదా, నోబెల్ బహుమతి. సో అయితే ఆయన ఏం తెలిసిన, నాకు అంత అర్హత లేదండి, ఏదో అమ్మదయ్యా అన్నారు, నిగర్వంగా చెప్పారు. తర్వాత సార్ మీరు మా శాంతినికేతన్కి వస్తే బాగుంటుంది, కలకడ దగ్గర ఆశ్రమం ఉంటే వాయించడం అంటే, నో సార్ అదేం సార్ నేను అక్కడ పబ్లిక్లో వాయించనండి, మీరు ఏదో ఇంటికి వచ్చారు కాబట్టి అమ్మ తల్లి అనుజ్ఞతో ఏదో వాయించాను తప్ప నేను పబ్లిక్లో అంటే, లేదు సార్ మీరు పబ్లిక్ రావక్కర్లేదు సార్, మీరు నేను మాత్రమే ఉంటాం సార్. నేను సాహిత్యపరంగా నేను అమ్మని ప్రార్థిస్తాను, మీరు సంగీత పరంగా అంటే. కానీ మేము బయట ఎక్కడ తినమండి అంటే, పూర్వం అంత రెస్ట్రిక్షన్ ఉండేవండి, ఎక్కడ పడితే అక్కడ తినడం చాలా నియమనిష్టలు ఉండేవి. సార్ అయిన తర్వాత లేదు సార్ మీకు ఆ ఇబ్బంది లేదు, నేను అరేంజ్ చేస్తాను అన్నీ అంటే అరేంజ్ చేశారు. వెళ్ళారు, 6 months ఉన్నారు. అక్కడ ఏం తెలిసిన మాట్లాడుకోవడం లేవు. సాయంత్రం అంటే ఉదయం అంతా మామూలుగా వాళ్ళు ఈయన రూమ్లో వాళ్ళు ఉండేవారు, వాళ్ళ వైఫ్, ఇతను మా ముత్తాత, మా అమ్మమ్మ వీళ్ళంతా ఉండేవారు. ఏమో అయిపోయింది. సాయంత్రం కార్యక్రమం అంటే ఈయన కరెక్ట్ 6 గంటలకు వస్తే పెద్ద హాల్ ఉండేది, తలుపులన్నీ ఉంటే ఎవరికి నో బడీ ఈజ్ అలౌడ్ ఇన్ సైడ్. ఒక చిన్న రెడ్ లైట్ ఉంటుంది. ఇది మా ఫాదర్ చెప్పారు, మేము వాళ్ళని చూడలేదు. ఆల్రెడీ నేను తర్వాత ఎక్కడైనా దొరికితే వీడియోలో కూడా చూపిస్తాను. అంత మహాపురుషుడు. అయితే ఆ శాస్త్రిజీ షురుకీజీ అంటే ఏం లేదు, ఆయనలా చేసి అమ్మ అని సరస్వతి మాతని ప్రార్థన చేసుకుంటూ వీణ వాయించేవారు. జస్ట్ ఏం లేదు, నో మాటలు, ఇతను కళ్ళు మూసుకొని వాయించేవారు. ఇలాగా ఇతను కళ్ళు మూసుకుని, ఇంత గడ్డం అతను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఒకనొక స్టేజ్కి వెళ్ళేసరిక రాత్రల్లా వాయిస్తుండేవారు అన్నమాట. ఎప్పుడైతే దాని తానం వాయించాడు, అలా స్పీడ్ అంటే నేను నోరుతల చెప్పి వీణ వెళ్ళేసరిక హీ వాజ్ అనేబుల్ టు స్టాప్, హీ వాజ్ క్రైయింగ్. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మా సైడ్ రవీంద్రనాథ్ ఠాగూర్, బెంగాలీ అని కదా, మనం రవీంద్రనాథ్ అంటాం. రవీంద్రనాథ్ ఠాగూర్. శాస్త్రిజీ స్టాప్ కీజీ, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఏంటి, ఇతను ఆధ్యాత్మిక పరంగా అమ్మని దర్శిస్తున్నాడు, ఇతను సంగీత పరంగా అమ్మని దర్శిస్తున్నాడు, మాటలు లేవు మధ్యలో. అప్పుడు తాపిగా ఏంటంటే ఒకేసారి నాగుబావని చూడండి, ఏదో నాగిన్ వాయిస్తా చూడండి, సడన్గా ఆపిస్తారు. సో అందుకని గ్రాడ్యువల్గా అలా చేసేసి ఆహా ఏం ఆనందం అండి, ఆ అమ్మ అనుగ్రహం ఇలా కలిగిందంటే. ఇతను కళ్ళు మూసుకొని, ఇద్దరు కళ్ళు మూసుకొని అక్కడ ఎవరు అంటే అటువంటివి 6 months ఉన్నారు. అయిన తర్వాత ఆయన గుర్తుగా నాకు ఏమివ్వండి అంటే, సరస్వతి వీణ అదేంటి హంస, ఆ తల దగ్గర హంస, దీంట్లో ఇప్పుడు అలాంటివి లేవు ఎక్కడ. హంస తూలిక ఉంటుంది, హంస ఆకారంలో ఉండే గిఫ్ట్గా ఇచ్చేసారు అక్కడ. ఇప్పటికీ ఉంది కానీ నేను చూడలేదు. విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళలేదు, నేను వెళ్ళలేక ఈ బిజీలో పడిపోయాను. సో అటువంటి వంశంలో ఉన్నవారు నాన్నగారు అమ్మ మహా విద్వాంసులు, కానీ పబ్లిక్కి తెలీదు. అమ్మ నాన్నగారు వైణికులు, మా అమ్మ ఏమొచ్చును అదేంటి పూర్ణ దీక్ష పొందినటువంటి, పూర్ణ దీక్ష గురువుల దగ్గర తీసుకున్నటువంటి, పూర్ణ దీక్ష అందరికి ఎవరు గురువులు అంత ఈజీగా ఇవ్వరు. ముందు చిన్న ఇనిషియేషన్ ఇచ్చి తర్వాత అర్హత ఉన్న వాళ్ళకి అది ఇస్తారన్నమాట. సో వాళ్ళ గురువు పేరు తాత అన్నపూర్ణమ్మ గారు అని, మా అమ్మ తాలూకా గురువు గారు. ఈ నాన్నగారు శివభక్తి. మా ఇంట్లో ఇది ఉంది, దాని అంటే కాశీ నుంచి తెచ్చిన శివలింగం ఒకటి ఉంది. సో అయిన తర్వాత ఏమొచ్చి నాన్నగారు అమ్మ అద్భుతంగా సంగీతం దాంట్లో. నాకు మా ఇంట్లో బ్రదర్స్ 5 brothers 2 sisters ఉన్నారు. అందరూ పాడతారు, అందరూ సిస్టర్స్ ఇద్దరు కూడా వీణ వాయిస్తారు. అయితే తర్వాత ఇప్పుడు చిన్న సిస్టర్ తను బాలమ్మ అని, బాలా త్రిపుర అని, తన షీజ్ నో మోర్.
అయితే ఏంటంటే అందరూ వీణ వాయిస్తారు. నాకు మాత్రం ఈ సినిమా పిచ్చి ఎలాగ అబ్బిందంటే తెలియదు మరి. కిషోర్ కుమార్ పాటలని పాడేవాళ్ళం. అయితే అంత మునుపు ఏమొచ్చును వీళ్ళంతా నాన్నగారు ఏమొచ్చును ఆఫీస్కి, నాన్నగారు ఏమొచ్చును అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అది ఇప్పుడు మాట, ఇప్పుడు కాదు. ఉంటే ఆయన లీడర్గా ఉండేవారు. సరే ఏంటంటే అప్పుడు ఇందిరాగాంధీ, దెన్ షీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రైమ్ మినిస్టర్ కాక మునుపు ఎలక్షన్స్ ముందు నాన్నగారు పామిస్ట్రీ చూసి ఆస్ట్రాలజీ చెప్తారు. చాలా వెల్ పాపులర్ విషయం తెలిసిన అప్పటికి తెలియదు. నాతో చెప్పొద్దని ప్రామిస్ వేయించుకున్నారు. అమ్మా నాన్నగారు ఇవన్నీ చెప్పుకోవద్దురా, ఇవాళ రేపు అంత మనం చెప్పుకోవక్కర్లేదు, ఎందుకంటే తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు. ఇవాళ రేపు ఏంటంటే ఏమి లేకపోయినా అన్ని చెప్పుకుంటున్నాను మీడియా దాన్ని. అయితే అయిన తర్వాత అప్పుడు చెప్పిన తర్వాత ఆయన ఇందిరాగాంధీ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని చెప్పారట, నిజానికి నువ్వు డెఫినెట్గా ఓడిపోవాల్సిందే అంటే అందులో రిటర్న్ రాశారు. కానీ లాస్ట్ 40 minutesలో నీ గ్రహస్థితి మారిపోతుంది. ఆ గ్రహస్థితి ఏంటంటే నీకు ఫరగా వస్తుంది ఆటోమేటిక్గా. అప్పటి నుంచి డక్ డక్ దబ్ 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 అని నీకు ఓట్లు వేసి నీకు లెక్కలో నీకు ఎక్కువ వస్తాయి. డెఫినెట్లీ యూ విల్ బి ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అయితే అది అయిన తర్వాత నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, నాన్నగారు పెట్టింది. అయితే విషయం తెలిసిన నాన్నగారు అక్కడ షెల్ఫ్ లోపల బీరువాలో పెట్టారు తప్ప ఒకరోజు ఎందుకు చదువుతుంటే చూసి, ఏం నాన్నగారు ఇది ఇందిరాగాంధీ ఉంది, ఇందిరాగాంధీ అవును అది చెప్పారు. మరి ఎందుకు చెప్పలేదంటే చెప్పుకొని ఏం చేస్తాం అంటే, అలా కాదండి చెప్పుకోవాలి అందరికీ వాళ్ళ రేపు అంటే. సరే అయిన తర్వాత ఆమె స్వయంగా ఇమ్మీడియట్గా నాన్నగారి మై డియర్ శాస్త్రిజీ అనేదో రాసి స్వయంగా ఆమె రాసి స్వహస్తాలతో రాసి ఇస్తే హ్యాండ్ రైటింగ్తో ఇప్పటికీ నా దగ్గర ఉంది. అది ఎప్పుడో చాలా పాతది అది. అయితే నేను నా గుర్తు కోసం, ఎందుకంటే ఇది మళ్ళీ అది చిరిగిపోయి పాడైపోతే కష్టం కదా అని నేనేమొచ్చి దాన్ని నా దగ్గర దాచిపెట్టి నా నాన్నగారు తప్పనిసరిగా నాన్నగారికి రిక్వెస్ట్ చేస్తే ఈ ఫోటోలకి వాళ్ళకి దే డోంట్ లైక్ ఇట్, నాన్నగారు నా కోసం ఉంచండి సార్, నా నాన్నగారు రండి ప్లీజ్ అని చెప్తే రిక్వెస్ట్ చేస్తే నా కోసం వచ్చారు. అదేమొచ్చి అది వీడియో తీసుకుని ఉంచుకొని నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను. అంతకు మునుపు ఏమొచ్చి నాకు ఆకారం వచ్చేది కాదు. అంటే స్కూల్లో అందరూ పాడుతుండే అదంటే సారీ సగ గగ గగ రేగ రెమ్మ మమ్మ గమ గప పప 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 మద ద ద ద పద బని ని 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 దని ద ద ద ద ద ద ద ద ద ని స ద ద ద ద ద ద ద ని దని బ బ బ బ బ బ బ ధ బ ద మ మ మ మ మ మ మ మ మ ప మ ప గ ఇవన్నీ నా క్రియేషన్, లెసన్స్ లేవు. అది దాన్ని కూడా ఆకారం గమ గప ప ప ప ప ప ప ప అలాగా దాని సరి రేగ రిమమ్మ గమ గప మప పద పద బని దని దద సాని స దని దని బన బన మప మప గమ గమ రే గరే గ సా. ఇది మాయమాళగల సంగీతంలో హిందుస్థాన్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు సార్, నాకు తెలిసి అన్ని స్వరాలు మీ లిప్స్ ద్వారానే వచ్చేస్తాయి. అయితే సార్ ఇప్పుడు మీరు మ్యూజిక్ రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అసలు? సినిమా అంటే కంటిన్యూస్గా లేదు, కంటిన్యూటీ నేను ఆల్రెడీ వచ్చింది 2000లో వచ్చాను. బట్ దేర్ వాజ్ అ గ్యాప్ యాక్చువల్లీ. వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఐ యూస్ టు గివ్ క్లాసికల్ కాన్సర్ట్స్ లైక్ అన్నమయ్య, త్యాగరాజ స్వామి వారి కీర్తనలు అండ్ వాటి చూస్తే హిందీ గజల్స్, భజన్స్ అవి బాగా పాడేవాడిని. ఎందుకంటే బికాస్ నేను విజయనగరంలో విద్యల నగరం అంటారు, విద్యలకి నిలయమైనటువంటి విజయనగరంలో మహారాజా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో నేను డిప్లొమా ఇన్ మ్యూజిక్ చేశాను. అండ్ తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీలో డిగ్రీ ఇన్ మ్యూజిక్ చేశాను, అంటే బ్యాచిలర్ ఆఫ్ మ్యూజిక్ బీమస్ అంటారు. అండ్ దాన్ని ఇక్కడ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోనేమొచ్చు ఎంఏ మ్యూజిక్ చేశాను. దెన్ ఆ తర్వాత నాకు చదువు మీద మరి ఇంకా చేయాలని ప్రాక్టీస్ చేయాలి. సర్టిఫికెట్స్ ఇవన్నీ ఏంటంటే అందుకు ఉద్యోగం కోసం పనికి వస్తాయి. బట్ ప్రాక్టికల్ నువ్వు పెర్ఫార్మెన్స్ చేయాలంటే యూ ఆర్ సపోజ్ టు ప్రాక్టీస్ ఫర్ అవర్స్ టుగెదర్. ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు, చాలా ఎంఏ చేసాం ఏదో అయిపోయింది.
అని ఆ తర్వాత ఏమొచ్చి నాకు అక్కడ బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా నన్ను పిలిచారు అక్కడ టీటీడీలో నాకు స్కాలర్షిప్ ఇస్తామంటే వద్దనిసాం. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత అనుకోకుండా ఈ ప్రోగ్రామ్స్ చేస్తుంటే నా పక్కనే 30 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, 30 years ఇండస్ట్రీ కమిడియన్ పృథ్వీ నాకు చాలా క్లోజ్ అతను. నా పక్కన ఆయన ఉండేవాడు. నేను ఎప్పుడో ఉదయం ఈ ఓంకార సాధన సంగీత సాధన చేస్తుంటే ఆయన విన్నాడు. ఒకసారి అట్రాక్ట్ అయ్యి నా రూమ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు పాడుతుంది మీరేనా అంటే ఎస్ మై సెల్ఫ్ అంటే చాలా బాగా పాడుతున్నారు. ఏదో పరిచయం అయిన తర్వాత ఒకసారి వీళ్ళందరి దగ్గర తీసుకెళ్తుండేవాడు. ఆయన దగ్గర బైక్ 2-wheeler బైక్ ఉంటే వెనకాతలు వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు ఇలా వందే మాత్రం శ్రీనివాస దగ్గరికి వెళ్తున్నాను, వస్తావా అని. వస్తాను తప్పకుండా. అప్పుడు నాకు సినిమా మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, ఆ ఐడియా కూడా లేదు. వెళ్ళిన తర్వాత ఆయన పర్సనల్ ఏవో మాట్లాడుకున్న తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వచ్చేస్తుంటే సార్ వస్తాను సార్ అన్నాను. అంటే అప్పుడు అన్నారు, భయ్యా ఏదైనా పాడతారా మీరు, ఏం పాడతాను. పాడతామంటే ఇంకేముంది, దానికి వెంటనే ఒక ఏదో హిందీ భజన ఒకటి పాడాను. ఇమ్మీడియట్లీ ఆయన ఒక్కసారి వెంటనే జర్క్ ఇచ్చి నంబర్ ఇచ్చి రేపు ఒకసారి ఫోన్ చేయండి అన్నాడు ఆయన. ఆయన తర్వాత విత్-in 3 daysలోని మా జెట్ ఎయిర్వేస్లో నన్ను తీసుకెళ్లారు. హరీష్ జయరాజ్ అని ఇప్పుడు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా పెద్ద మ్యూజిక్. అప్పుడు ఆయన కీబోర్డ్ ప్లేయర్, అన్ని ప్రోగ్రామింగ్ చేసేవారు. ఆయన ట్రినిటీ మ్యూజిక్ స్టూడియోలో వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి ఇతనే డబ్బులు అరేంజ్ చేసి అప్పుడు నేను టీచర్గా పనిచేసేవాడిని. అయితే ఆయన డబ్బులన్నీ ఇచ్చి పంపించి అక్కడ ఇమీడియట్గా అక్కడ అప్పుడు అంబాసిడర్ కార్లు, ఆ కార్ రెడీగా ఏసీ కార్ ఉంటే అప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాం. వెళ్ళిన తర్వాత ఆ స్టూడియోలో వెళ్ళి పాడించాం. అదేంటంటే నాగార్జున గారు అన్నమాట. ఆహ్వానమంది అందం ఆహా, పహరాలే దాటి వచ్చి ధాటి మెచ్చా ఆహా, ఇక చూసుకో చెలరేగే తరహా ఆహా, ఆహ్వానమంది అందం ఆహా. ఇది ఆహా ఫిలిం, జగపతి బాబు సంఘవి అందులో ఇచ్చారు. ఆ తర్వాత ఏమొచ్చాను అక్కడ పాడిన తర్వాత ఇమీడియట్గా తర్వాత మన ఎవరు ఉపేంద్ర లేడు, ఆయనకి దీంతోనే ఉండే దాంట్లో పాడించారు. తర్వాత చాలా సేమ్ ఇది సునీత వీళ్ళంతా ముగ్గురం కలిసి పాడేవాళ్ళు. సునీత, నేను, ఆయన పేరు కూడా కీరవాణి చెల్లెళ్ళు శ్రీలేఖ. అందులో ఒక నేను సోలో డ్యూట్లు ఎక్కువ పాడాను. చిన్మయి నేను కలిసి పాడాము. ఆమె మెడ్రాస్లో అయిన తర్వాత పాడిన తర్వాత ఏమొచ్చాను అక్కడ తమిళ్లో కూడా పాడాను. అక్కడ దేవా గారు ఇచ్చి యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్షన్ కోసం వెళ్తే நீங்கள் ரொம்ப நல்லா பாடுவாரன் பாரு, உங்களுக்கு குரல் ரொம்ப நல்லா இருக்கே, ஒரு சாங் நான் உங்களுக்கு தரேன், பாட முடியுமான்னு அடிக்கடி. சார் மகத்பாகியம் சார், எனக்கு நீங்கள் தான் பெரிய மியூசிக் டைரக்டர், ரஜினிகாந்த் அவர்களுக்கு எல்லாருக்கும் நீங்கள் மியூజిక్ பண்ணிட்டு இருக்காரு, నాకు ఇది ரொம்ப మహద్భాగ్యం సార్ అంటే అప్పుడు నా కోసం ఒక గజల్ పాడమన్నారు. न जाने क्यों तेरा मिलकर बिछड़ना याद आता है, डिंग डंग 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 डिंग डंग डंग डंग, सारे गा म प द प म प म ग म ग रे ग रे सनी सरी ग रे. ఇది అతముల్లా ఖాన్ పాడిన గజల్. ఆయన వెంటనే చూసారు, అబ్బా ఇంత బాగా పాడుతున్నాం అని చెప్పి ఆయన ఒకటి ట్యూన్ చేశారు. చూసి నచ్చిన ఏంటి పాతా పాకురే సిరిచ సిరికరే పేస మాటంగిరే అళగిరే పంబ ఇంత గుర్తు రావట్లేదు. ఉన్నాలే 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 ఏదో ఈ పాట ఎప్పుడు పాడించారు. అంటే పాడిన తర్వాత అది అంటే పాతా పాకరే, నేను చూస్తే నువ్వు చూస్తున్నావు అంటే ఆ అబ్బాయి అంటాడు సిరిచా సిరికిరే అంటే నేను నవ్వుతే నువ్వు నవ్వుతున్నావు, అనాల్ పేస మాట ఎంగిరా కానీ నాతో మాట్లాడలేదు ఏంటి అని దాని అర్థం. అప్పుడు అంత పెద్దగా తమిళ్ రాకపోయినా పాడేశాను, అదరగొట్టిన తర్వాత పాట అయితే బాగుంది. అయితే అక్కడిన తర్వాత చాలాసార్లు పాడిన తర్వాత ఏమొచ్చి ఇంకా చూసి అదేంటి మలయాళంలో కూడా ఆల్బమ్స్ చేశాను. మలయాళం సుశీలమ్మ గారు సాక్షాత్ పాడిన తర్వాత పాడక ముందు నన్ను మాస్టర్ సుశీలమ్మ మీతో మాట్లాడతారట, నచ్చితేనే పాడతారన్నారు. నాకు తెలుసు ఎందుకు నచ్చదు, నేను చేసింది బాగుందని నాకు తెలుసు, కానీ వాళ్ళు చెప్పకూడదు కదా. అయిన తర్వాత మాస్టర్ సుశీలమ్మ పేసేవారు అంటే నేనేంటి పుంబావ సరస్వతి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఆదిత్యారండి. ఓరి 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 తెలుగు వాళ్ళ ఒరిస్సాకారంటే ఒరియా అనుకున్నాను. లేదమ్మా ఒరిస్సా వాడిని, ఒరిస్సాలో ఉన్నాక తెలుగు అని. నేను మీ ఊరు తెలుసు, మీ విజయనగరంలో మీ ఇల్లు తెలుసు, నేను అక్కడ చదువుకున్నాను. అయిన తర్వాత అంటే ఏదో పాట అన్నా ఏదో అంటే ఏదో పాట పెట్టాను.
శబరిగిరి వాస శాంతాకార లారరారరారరార. జన్మంగళే తన్న స్నేహగానమల్లే శబరిగిరి వాస శాంతాకార అని పాడే. ఆవిడ అన్నారు, నువ్వు అంటే డైల్యూట్ చేసిన తర్వాత రికార్డ్ అయిన పాట. అంతకు మునుపు పమ పద పమ పమ గమ పద పమ పమ గమ గరి సని రి గరి గమ గమ పమ ప ఇవన్నీ పెట్టాను అనమాట. అప్పుడు అన్నారన్నమాట, నువ్వు ఇంత టఫ్గా చేస్తే ఎలా పాడతాను అనుకుంటున్నావు అంటే, అమ్మ మీరు హాస్యాస్పదంగా జోక్ చేస్తున్నారు. మీరు మహామహులు ఉద్దండులు చేతే సంగీత సారథ్యం మీరు పాడారు. ఆఫ్టర్ నా పాట ఏంటమ్మా అంటే, లేదు నాయన అప్పుడు నా వయసు ఒకటి ఉంది కదా, దెన్ ఐ వాజ్ ఇన్ యంగ్ ఏజ్, ఇప్పుడు 80+ అయిపోయాను, సో షేక్ వస్తుంది అంటే డైల్యూట్ చేయడం చేశాను. చేసిన తర్వాత షీ హాస్ టేకెన్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్ రిహార్సల్స్. నిగర్వంగా అంటే నేను ఇంత పెద్ద సింగర్ని అనకుండా నాతో పాటు ఆమె కిందన కూర్చుంది. నా 2-వీలర్, ఆమె ఇంపోర్టెడ్ వైట్ కార్, అంత పొడుగుంటుంది, అది ఏదో ఆ పేరు మర్చిపోయాను. 2 గంటలు నేర్చుకొని నువ్వు చాలా జగమొండివే నువ్వు అంది ఆవిడ. అది ఆయన పేరు ఎవరంటే అంజలిదేవి గారి భర్త అని పేరేదో మర్చిపోయాను నాకు, అదేదో అతను పెద్ద మ్యూజిక్. నువ్వు జగమొండి వచ్చే వరకు నువ్వు అసలు పట్టించుకోవు అంటే, అమ్మ ఏం లేదు అలా రావాలని అంటే, పాడిన తర్వాత ఇక్కడ ఉన్నా చెప్తే నేను ఇంటికి పిలిచేవాడిని కదా అంటే, సరే ఏదైంది విషయం తెలిసిన నా దగ్గర టచ్ స్క్రీన్ లేదు కదా ఆదిత్య, ఆడపిల్ల సిగ్గుపడుతున్నాయి వింటున్నారా తీసుకుని అని చెప్పి ఆవిడ తీసుకొని ఆవిడ ల్యాప్టాప్లో ఫీడ్ చేసి మొత్తం మలయాళీస్కి అందరికీ స్ప్రెడ్ చేసినామే. విషయం ఏంటంటే ఆ పాట తన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో నా పాట కూడా ఉంది. సో సుశీలమ్మ గారికి ధన్యవాదాలు. అంటే నేను ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని. సో అది కాకుండా మలయాళంలో అంత ఈజీ కాదు మ్యూజిక్ చేయాలంటే, అలౌ చేయరు. ప్రొనౌన్సియేషన్ ఆ మ్యూజిక్ తెలియాలి. ఆయన ఏమో టాప్ మోస్ట్ ఐఏఎస్, ఆయన పేరు కూడా మర్చిపోయాను, చాలా రోజులైంది కదా. ఆయన అయ్యప్ప గుడి ఉంది కదా, దాని అంతటికి ఇన్ఛార్జ్, చాలా పెద్ద ఆఫీసర్ అతను. ఆయన కూడా అందులో కూడా ఉన్నికృష్ణన్ పాడాడు. పంపా గణపతి పరమదయానిధి పాదబలం తరణం మంగళ గణపతి, ఇది ముందు పాడవలసింది. మంగళ గణపతి సుందర సురపతి అంగబలం తరణం అంటే ఆయన పాడుతూ లోపల నుంచి స్టూడియోలో లోపలికి వచ్చాడు. ఇంత పాట ఎవరు పాడారు అంటే ట్రాక్లు ఎవరు పాడారు, నాకు భయం వేసింది. చాలా పెద్ద విద్వాంసుడు, అతను ఎవరు తెలిసిన, ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెనునా, ఆ పాట పాడిన ఉన్నికృష్ణన్, మలయాళీ. ఆయన కూడా పెద్ద క్లాసికల్ సింగర్. నాకు భయం వేసింది. సార్ ఏనా ప్రచన ఇరుక సార్ అంటే, ఏం ప్రాబ్లం ఉందండి. ప్రచన இல்லையబ్బా, ఇది అనుస్వరం நீங்கள் పోటీட்டு இருக்க అంటే, ఒక రాగంలో ఆ రాగాన్ని వేరే అనుస్వరం అంటే ఒక స్వరంలోంచి ఒక చేయకూడదు కదా అంటే, పర్లేదు సార్ ఇది నేను మీకు చెప్పే అంతటి వాడిని కాదు, ఇది త్యాగరాజ స్వామి వారి కీర్తనలు క్లాసికల్ అయితే నో వన్ ఈజ్ సపోజ్ టు చేంజ్, అంత అలాగే పాడాలి. ఇది డివోషనల్ కదా సార్ పెట్టానంటే, సరే ఓకే అని హక్ చేసుకున్నాడు. అయిన తర్వాత అక్కడ అంటే మన కృష్ణుడి ఏరియా ఏంటంటే అది మర్చిపోయాను, కృష్ణుడి ఏరియా మా అక్కడేమొచ్చింది, ఇది ఆల్బమ్లో రిలీజ్ చేశారు. బృందావనం కదండి, అదేంటి అయ్యప్పలు అందరూ వెళ్తుంటారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ కూడా దిగుతారు, ఆ పేరు గుర్తు రావట్లేదు. సరే అక్కడ క్యాసెట్ రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత ఏమవచ్చు, నువ్వు చాలా పాటలు అప్పుడు అనిపించింది నాకు, అరే మనం అంత నేర్చుకున్నాం కదా, సంగీతం నేర్చుకుని ఇంకా ఎన్నాళ్ళు ప్లేబ్యాక్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందా అని. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఒకళ్ళు అప్పుడు సునీత చేత నేను పాడించాను, లక్ష్మీవాణి ఇద్దరు ఒకటై నువ్వైనావమ్మా, పున్నమి వన్నెల అమృతం ఒకటై నవ్వైనావమ్మా, స్నేహం అందమై సుగుణం శీలమై, ఈ పాట అన్నమాట. వసంత రాగంలో టైటిల్, అది ఎవరి చేతో చేయించారు కానీ నేను లేకపోవడం వల్ల ఎవరి చేత చేశారు, అది ఏడుపు బాగా వచ్చేస్తే ఏడుపు రాగంలాగా ఉందని. లక్కీగా అది రికార్డ్ చేసి టెలికాస్ట్ అవ్వక మునుపు ఒక 10 days ముందు నేను కలిశాను కుక్కటిపల్లి హౌసింగ్ బోర్డులో. కలిస్తే నన్ను చూశారు, ఆదిత్య అండి ఎక్కడికి వెళ్ళిపోయావంటే, నేను ఇక్కడ లేను, ఒరిస్సాలో వెళ్ళిపోయాను అంటే, ఇలా ఉంది అంటే, సరే కార్లో ట్రావెలింగ్ చేస్తాను వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోతే సరే ఏంటి టైటిల్ ఏంటి అంటే, సీరియల్ పేరు
వసంత రాగం, హీరోయిన్ పేరు వసంత. అది నేను చెప్పాను, వసంత రాగం అనేది సంగీతంలో ఉంది. సగ మద ని సని దని ద మగ మద మగ మగ ఇదొకటి వసంత రాగంలో రాగం పేరు కూడా. అప్పుడు తన్నరరరానన్నరరానే అని రఫ్గా చెప్పి వసంత రాగం వసంత రాగం వసంత రాగం ఇది వసంత రాగం అంటే చప్పట్లు కొట్టారు వెంటనే. అప్పుడు చిర్రావూరు విజయ్ కుమార్ అని చేత ఆయన చేత రాయించారు, నేను మ్యూజిక్ చేశాను. అప్పుడు సునీత గారు పాడారు. అయిన తర్వాత రికార్డింగ్ అయిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన రికార్డింగ్ చేస్తుంటే వీళ్ళందరూ పిచ్చి పట్టిందంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ కానీ సింగర్ అయ్యి ఉండి నువ్వు వెళ్ళి ఇస్తే పోటుగాడి బిల్డప్ ఇస్తున్నాను అనుకుంటే ఎలా అనుకుంటున్నా ప్రొఫెషనల్ తెలిసి ఉంటే నాకు తెలిసింది కదా అంటే, ఏముంది నేను డబ్బులు ఇస్తున్నాం కదా స్టూడియోకి అంటే. అప్పుడు ఏం చెప్పారు తెలిసిన, చాలా లౌకికంగా వాళ్ళు చెప్పారంటే, అన్న ఇది పంచేట్ల స్టూడియో అదేంటి గంట క్రితం రికార్డ్ చేస్తున్నారు కదా అంటే. అప్పుడు నా ఫ్రెండ్ పెట్టాడు, పిచ్చోడా నువ్వు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు సింగర్గా ఉంటే అక్కడే మ్యూజిక్ డైరెక్టర్గా నువ్వు చేస్తున్నావు అంటే ఎలా ఒప్పుకుంటారు చెప్పరు, నువ్వు తెలుసుకో అని చెప్పి అంటే. అప్పుడు వెంటనే వేరే స్టూడియోలు చేసాం, సునీత గారి చేత అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమొచ్చి నువ్వు అది అనుకోకుండా మన మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ చాలా మలయాళం ఆల్బమ్స్ చేశాను, ఒరిస్సాలో పాటు చేశాను. చిరంజీవి గారితో ఎక్కువ చేశారట. ఆ చిరంజీవి గారిని సినిమాలు చేయలేదు, చిరంజీవి గారి గురించి పాడాను, ఏ ప్రోగ్రాంలో స్టేజ్ మీద పాడాను. అయితే అక్కడ రామ్ చరణ్ గురించి పాడాను. చిరంజీవి అంటే అంటే చిరునవ్వుల మెగాస్టార్, స్టార్ స్టార్ మెగా స్టార్ 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 చిరు మెగాస్టార్ చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే పారా హుషార్ అయితే నువ్వు చిటికేస్తే ఒక కసక్కురో, నువ్వు స్పెక్స్ ఎత్తి కన్ను సైకి చేస్తే కసక్కురో అని అంటే ఏదో అది పాడిన తర్వాత రామ్ చరణ్ ఏమంటే రామ 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 రాములో రాములో. రామ్ చరణ్ అంటే అందరు నువ్వు ఇంత నువ్వు అంత అని చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హనుమాన్ భక్తులు కాబట్టి అందుకే అందరికి రామ్ రామ్ ఉంటుంది. అప్పుడు నేనేం చెప్పానంటే రామచరణ్ అంటే రామచరణ దగ్గర హనుమంతుడు ఉంటాడు. రామ 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 రాములో రామదూత చరణాలు నువ్వు తాకరం. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సూర్యకాశ పుత్రుడు నువ్వు సూపర్ హీరో, మా సురేఖమ్మ పుత్రుడు నువ్వు సూపర్ హీరో. బోలో రామ్ బోలో రామ్ బోలో రామ్ బోలో రామ్ బోలో రామ్ 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 బోలో రామ్ బోలో రామ్ బోలో రామ్. మెగాస్టార్, పవర్ స్టార్, ఫిల్మీ స్టార్, గ్లోబల్ స్టార్, మొత్తం స్టార్లు అందరూ అందులో ఉన్నారు. ఎక్కువ నేను ఎందుకు చెప్తా అంటే రాముణ్ణి రామదూత హనుమంతుని అంటే హనుమాన్ ప్రే చేయకుండా రాముని ప్రే చేస్తే హనుమంతుడు ఎప్పుడు చూసినా రామ్ రామ రామ అని ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉంటాడు. ఆయన ఎంత పిలిచినా పట్టించుకుంటారు. జై శ్రీరామ్ అనగానే నా దేవుణ్ణి ఎవరు పిలిచారని అప్పుడు ఎక్కడో మళ్ళీ ఇక్కడ కిందకు వస్తుంటా. సో అలాగా అందుకు రాముడికి ఎక్కువ ఇంపార్టెన్స్, రామ్ చరణ్ హనుమాన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఆ తర్వాత అయిన తర్వాత ఏమొచ్చి నువ్వు అక్కడ డిఫరెంట్ వచ్చిన ఏరియాస్ నుంచి స్టేట్స్ నుంచి వచ్చిన చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఉంటే మాట్లాడుకుంటారు. అదేంటి ఆదిత్యరామ్కి వేయడం ఏంటి, అది బాబుకి రామ్ చరణ్ బాబుకి అంటే లేదు అది పెద్ద ఆయన చిరంజీవి గారు వేయమన్నారు అంటే ఏదో ఇంత పెద్ద ఇలాచీలు ఏవో ఉంటే దండ పెద్దది, అది ఒక గజమాల టైప్ ఉంటుంది అంటే పెద్ద ఆయన అంటే. మరి ఇంకా చిరంజీవి గారు అంటే అది నాకు ఎప్పుడు తెలిసింది, అప్పుడు తెలియలేదు. నెక్స్ట్ డే వాళ్ళంతా ఇంట్లోంచి చూస్తున్నారట. ఆ ఆఫ్ పక్కన చూస్తే అంత సెటప్ ఉంది. ఏది మన ఇప్పుడు కెమెరాలు అన్నీ ఉన్నాయి, లైవ్ అన్నీ అక్కడికి వెళ్తున్నాయి. చూశారట ఇంట్లో సురేఖ మేడం చూశారు, చిరంజీవి గారు ఏంటి మన రామ్ చరణ్ అందరు చూశారు. ఎందుకంటే హెవీ రష్లో అంతమంది రావడం కష్టం, ఫ్యాన్స్ వచ్చేస్తారు. అయిన తర్వాత తప్పనిసరిగా వేసేసారు. వేసిన తర్వాత ఏమొచ్చి తర్వాత తెలిసింది రామ్ చరణ్ కోసం వచ్చింది నాకు వేశారని చెప్పి. తర్వాత ఆ ఇంటికి వెళ్ళడం, పర్సనల్గా చిరంజీవి గారు నా కోసం పిలిపించుకోవడం, ప్రత్యేకించి ఆ పాట లైవ్లో వినిపించడానికి పాడడానికని వెళ్ళిన తర్వాత అయింది రామ్ చరణ్, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిది. అన్ని విధాల మొత్తానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పరిచయం ఎలా అయిందని చెప్తున్నాను కదా, బికాస్ ఆఫ్ నాగరాజు. హాయ్ నాగరాజ్, ఎర్రంశెట్టి నాగరాజ్. ఎందుకంటే రెండు చోట్ల ఆయన గురించి నేను చెప్పడం మర్చిపోయాను. పాపం ఆయన బాధపడతాడు, ఎందుకంటే ఫ్యాక్ట్ చెప్పాలి కదా, ధర్మం.
నేను తొందరలో చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఆయన నాకు పరిచయం చేయడం అయిపోయింది. లేటెస్ట్ అది అది అట్లా ఉంచండి. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నన్ను స్వామినాయుడు గారు సంగీత గానం అంటే సింగింగ్ పోటీలకి నన్ను కోఆర్డినేటర్గా ఎంచుకున్నారు. ఫోన్ల ద్వారా నాకు నెంబర్లను ఇచ్చారు. డిఫరెంట్ తాలూకా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఒక్కొక్కరు ఫ్యాన్స్, ఒక్కొక్క యూత్ ఫ్యాన్స్ అందరికీ నెంబర్లు ఇచ్చారు. నేను రోజు ఫోన్లో మాట్లాడుతుంటాను, ఎలా చేయాలి ఏంటి నాకు ఆ సజెషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ప్రకారం చేస్తున్నాం. జూలై 8 ఆగస్ట్ 8 ఏమొచ్చి స్టేట్ నాకు ఆంధ్ర దానికి జోన్లో ఇచ్చారు. అది సింగింగ్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఏమొచ్చు ఆ ప్రకారం నడుస్తున్నది. ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక మిరాక్యులస్ మ్యాటర్ చెప్తా. ఇది దీనికి హైలీ నాకు చాలా ఆనందంగా ఉంది. అది నా జన్మలో కూడా ఊహించలేంది. ఎట్లా అంటారా, అయితే నేను సినిమాలో అందరికీ వెళ్ళి ఛాన్స్లు అడుగుతున్నాను, డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అందరినీ అడుగుతుంటే ఇది అడిగితే ఎవరు అందరూ వింటున్నారు తప్ప ఇస్తాను తప్పకుండా నెంబర్ తీసుకుంటారు. ఈ మధ్యన నాకు ఒక జస్ట్ 1.5 months 2 months అవుతుంది. అతను నీకు తెలిసే ఉండొచ్చేమో అనుకుంటాను, ముళ్ళపూడి సత్యనారాయణ తెలుసా మీకు? విన్నాను. అతను యాక్చువల్గా డాక్టరేట్ చేశారు, పిహెచ్డి డాక్టర్, ప్రొఫెసర్ కూడా. చాలా వెరీ జెన్యున్ పర్సన్ అండి. చూస్తే చాలా సింపుల్గా ఆయన కనిపిస్తాడు, బిల్డప్ ఉండదు. అంటే ఏంటి, ఒక కారు లేదు ఏం లేదు, చిన్న మామూలు సాదా సీదాగా ఆయన వస్తే చిన్న బ్యాగ్ ఉంటుంది, ఇంతే చిన్న డబ్బా ఫోన్ ఉంటుంది. డబ్బా అంటే ఏం లేదు, తప్పుగా కాదు, డబ్బా అంటే బుజ్జి ఫోన్. ఆ ఫోన్లో ఇప్పుడు కృష్ణుడు తల్లి ఉంటుంది కదా, నాన్న నువ్వేంట్రా అన్నం అదంటే మట్టి తింటున్నా వచ్చి నోరు తిరు అని ఇప్పించారు. యశోదమ్మ నోరిప్పిగానే భువన భాండాలన్నీ అందులో కానీ, అమ్మా నా కొడుకు దైవంతో సమానం అని. అలాగే ఈయన బుడ్డ ఫోన్ ఉంది కదా, అది చిన్న ఫోనే, ఇందులో ఏమి ఉండవు, ఇదంతా డొల్లు, ఏదో షోప్ అందులో చిన్న కొడితే మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి. అయిన తర్వాత సరే అని చూసిన తర్వాత ఆయన పరిచయం తర్వాత విన్నారని ఆయన నన్ను టెస్ట్ చేస్తున్నారు అనుకోలే, అన్ని రకాలు పాడించారు. అది పాడి ఇది పాడి అంటే ఏం బాగా పాడుతున్నావు అన్నారు. అని కొంచెం మనం పొంగిపోయాం. తర్వాత రాఘవేంద్ర స్వామి పాడు, ఓహో పాడాం, దత్తాత్రేయ పాడు. అయిన తర్వాత అయిపోయింది. చూసిన తర్వాత ఈ లోపల కర్ణాటక స్టేట్లో ఒక మాణిక్ మహారాజ్ గారి గురువు గారు ఆయన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏమొచ్చాను పాడిద్దామని తీసుకెళ్తే మైక్ తీసుకుని పాడుతుంటే అది మైక్ సౌండ్ ఏమొచ్చి ఆఫ్ చేశారు. సౌండ్ ఆఫ్ చేసినా నా పాట మా వాయిస్ వినిపిస్తుంది, మైక్ అక్కర్లేదు అని చెప్తున్నాను. ఎంత కుళ్ళు అన్నమాట. అయిన తర్వాత నేను మూడ్ ఆఫ్ అయిపోయి చాలా పిచ్చి అయిపోయినట్టుకండి. పాడడానికి సగం తెచ్చి పాడించిపోతే మూడ్ ఆఫ్ అయిపోయి అంటే అడిగారు, ఏమో అది ఇచ్చారేమో చెప్పండి. ఎలా సార్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు, అనవసరంగా వచ్చాను, వీళ్ళు పాడడానికి దేవుడి దగ్గర పాడడానికి కూడా వీళ్ళకి ఇష్టం లేదేమో. సరే అంటే సరే ఒక పని చేస్తాను ఉండు అంటే, లేదు సార్ ఇంటికి మీరు అక్కడ తెచ్చారు కదా ఆశ్రమంలో రూమ్ ఇచ్చారు కదా, మీరు అరేంజ్ చేశారు, ఐ విల్ గో బ్యాక్ అగైన్, ఐ విల్ స్టే దేర్, రెస్ట్ తీసుకుంటాను, టుమారో బోత్ ఆఫ్ మనం వెళ్ళిపోతాం, విల్ గో బ్యాక్ టు హైదరాబాద్ అంటే జస్ట్ 1 minute అంటే ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారేమో ఫోన్ అనుకున్నా. చిన్న ఫోన్ ఇలా చేశారు, చిన్న ఫోన్ అది మనకి అందదు కూడా, అంత చిన్నది. అది చేసిన తర్వాత చెప్తాం కదా, ఫోన్కి ఎప్పుడైనా ఆయన ఫోన్ మెల్లిగా దొంగతనం చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే అంత పవర్ఫుల్ దానిలో నంబర్స్ ఉన్నాయి. కొంచెం స్వార్థం అనిపించింది, అబ్బాయి ఏదో అని చూస్తే నన్ను చూపించారు కూడా, ఎవరెవరి పేర్లు అన్నీ ఉన్నాయి, నమ్ముతానో లేదో అని చూపిస్తే అవును సార్ అన్న. అయిన తర్వాత ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత అటు నుంచి ఈయన ఫోన్ చేశారు, హలో मुल्लापुरी जी नमस्कार, क्या हाल चाल है, मैं मुकेश अंबानी बात कर रहा हूँ मुंबई से. చూసావా ఇప్పుడు నీకే అంత అలా అనిపి నాకు ఎలా ఉంటుంది, నువ్వే షాక్ అయిపోయి ఉంటే నీ ఫీడ్లో ఎంత కింద మీద పడుతున్నాం కదా అంటే అని చెప్పారు. కుస్నే సాబ్ కాన్ థింగ్ ఇస్ దేర్ బికాస్ ఐ బ్రాట్ వన్ ఆదిత్య రామ్, he has come from Hyderabad, he is a well singer, very good singer and music director. He is wandering here and there, so I brought him to this Manik Maharaj Ashramam and ఇలా ఉంటే ఇలా చేశారు, they did like that. and ఏమైందంటే పాడడానికి అంటే ఏమైంది ప్రాబ్లం, ఏం సార్ ఇలా స్విచ్ ఆఫ్ చేసినారంటే ఆదిత్య మూడ్ ఆఫ్ అయిపోయాడు అంటే, సరే ఆ ఫోన్ ఆయనకి ఇవ్వండి, కన్సర్న్ వ్యక్తికి ఇవ్వండి అంటే ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన తర్వాత అందరికి ఆశ్రమానికి పెద్దవాడు అనమాట, ఎవరో అంటే గురువు మహారాజ్ కాదు, ఎవరో మేనేజర్ ఎవరో అంటే, సార్ ఒకసారి మాట్లాడండి, एक बार बात कीजिए అంటే ఆయన అడుగుతాడు, ఏంటి పెద్ద బిడ్డ ఏమయ్యా ఫోన్ ఎవరితో మాట్లాడమంటావు ఏంటంటే, ఒకసారి మాట్లాడండి సార్,
ఎవరో నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుస్తుంది లేండి. సార్ అవతల ఏమైనా ముఖేష్ అంబానీ అదే అండి. అవునరా అంటే అవ్వాలి హలో హలో మై ముఖేష్ అంబానీ బాత్ కర్ రహా హూं, అయిపోయింది. ముంబై. షేక్ అయిపోయింది వాడు, ముచ్చామట్లు ఎక్కడ లేని మర్చిపోయాడు. సార్ చెప్పండి సార్, ఏంటి విశేషం అంటే, ఏం లేదు నువ్వు ఏదో ఆదిత్యరామ్ వస్తే అక్కడ పాడించండి, నువ్వు నో అన్నావుట, స్విచ్ ఆఫ్ చేసేస్తే ఏమన్నాయా, ఇలాంటి నేను తలుచుకుంటే ఇలాంటి ఆశ్రమాలు కొన్ని వేల ఆశ్రమాలు నిర్మించగల, ఇలాంటి మైకులు చిటికలో వేస్తే అద్భుతమైన మైకులు అన్నీ వస్తాయి, నేను తలుచుకుంటే ఆయన పాడించలేనా, ఒక ఆర్టిస్ట్ వెల్ టాలెంటెడ్ ఉన్నారు, యు మస్ట్ ఎంకరేజ్, అంతే తప్ప అలా చేయకూడదు అంటే అవమానించకూడదు. అప్పుడు చేసిన తర్వాత అవకాశం, సార్ రండి సార్, అప్పుడు ఏంటో నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే అటుపక్క ఆయన పట్టు ముళ్ళపూడి గారు చూసాను, ఆయన ఏం తెలియనట్టు కూరుతున్నారు, సార్ మీరా ఇదంతా చేసింది, అమ్మా మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని. మనిషిని తక్కువ అందుకు వేయకూడదు కదా, విషయం తెలిసిన ఆయన గొప్పతనం తెలిసిన ముళ్ళపూడి గారు ఎదురుకుండా చెప్తాను, వెనకైనా చెప్తాను, ఎక్కడ ముందని చెప్తాను, ఎందుకంటే టాలెంట్ ఉండడం ఉంది, గ్రహించడం వేరు, చప్పట్లు కొట్టడం వేరు, ఓహో ఆహా అనడం వేరు, లేకపోతే చిన్న సాలో వేయడం అలా కాదు. ఇంకా చెప్తాను చూడు, ఆశ్చర్యపోయే విషయాలు అయిన తర్వాత ఆయన టాలెంట్ గుర్తించి 4 చోట్ల నలుమూలల వ్యాప్తి చేస్తున్నారు అతనే. ఇప్పుడు అది చేయకపోతే నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎట్లాగా అని అయిపోయింది. అది ముఖేష్ అంబానీ గారిది అయిపోయింది. అయిన తర్వాత పాడిన తర్వాత సార్ ఉండమన్నారు మిమ్మల్ని అంటే, ఎవరంటే లేదు నా పాట అయిపోయింది కదా, అప్పటికే ఏదో పాడేసాను వెళ్ళిపోదా అంటే, లేదు మాణిక్ మహారాజ్ గారు ఉండమన్నారు, ఓ గురువుగారు ఉండమంట అంటే ఉన్నాను. ఉన్న తర్వాత ఓ పిలిచారు, ఆయన దృష్టి పడితే బాగును అంటే రకరకాల స్పర్శ శక్తిపాతం ఏదో అంటారు చూడండి, కన్ను చూపుతో చూసి ఆ శక్తిని ప్రసాదించవచ్చు, టచ్ చేసేవచ్చు, ఫ్రూట్ చేసేవచ్చు. సో వీళ్ళందరూ ఏంటంటే భక్తులు, ఆయన దృష్టి పడితే బాగుందని జస్ట్ ఇలా చూసి చూడకపోయినా దండం పెట్టేసి ఇటు తిరుగుతుంటారు, ఏమో చూస్తారేమో, ఆయన ఆవిడ పక్క చూడండి ఇలాగా షార్ప్గా ఉంటే ఇలాగా మీనం కళ్ళలాగా ఉంటే చాలా పవర్ఫుల్, కాటికి పెట్టినట్టు ఉంటే అది కాటికి కావట. నేను అడిగాను, కాటికి కాదు అంటే ఆయన అడగలేదు, వాళ్ళ డిసైపుల్స్ని అడిగాను, ఆయనతో మాట్లాడే అంత ధైర్యం ఉందా, మాట్లాడేవాడితో. అయిన తర్వాత వెళ్ళిన తర్వాత 5,000 రూపీస్ క్యాష్ ఇచ్చారు, ఒక ఏవో ఫ్రూట్స్ ఏదో ప్రసాదం అది ఇచ్చారు, దండ కూడా ఇలా వేసేసారు. అది కూడా నేను పంపిస్తాను మీకు, అది వెయ్యండి, ఎందుకంటే మహామహులు, అది అందరికీ బ్లెస్సింగ్స్, నాకే కాదు అందరికీ రావాలి. అయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ మేము నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, రైట్ నౌ ఐఎమ్ స్టేయింగ్ ఎట్ వెస్ట్ అంధేరి, మన ముంబైలో వెస్ట్ అంధేరిలోని మన ఆనంద మార్గం అనే ఆశ్రమం ఉంది, విషయం తెలిసిన ఆనంద మార్గం ఉంది. అక్కడ ఆనంద మార్గంలో ఈ ముఖేష్ అంబానీ గారు వీళ్ళంతా అక్కడికి వస్తారు. అక్కడికి ఎందుకు వస్తారు అంటే, ఆనంద మార్గంలో ప్రభాత్ రంజన్ సర్కార్ అని ఒక మహా గురువు ఉన్నాడు. ఆయన ప్రభాత్ రంజన్ సర్కార్ ఈజ్ ద రిలేటివ్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ గారు రిలేటివ్. అతనికి స్పిరిచువల్ ఏమేమి వచ్చిన ఆనందమూర్తి అని నామధేయం ఉంది. అతను ఒక శివాంశ సంభూతుడు, చాలా పవర్ఫుల్ అన్నమాట, సిద్ధులు అన్నీ ఉన్నాయి ఆయన. వీళ్ళందరూ ముఖేష్ అంబానీ కానీ, నీతా అంబానీ మేడం కానీ, లేకపోతే సుశీల్ గోయంకా కానీ, సీమా గోయంకా కానీ, రిషి సునక్ కానీ, లేకపోతే టాటా బిర్లా మహామహులందరూ, టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఎవడవని ఆయన ముందు బలాదూర్, ఆయన దగ్గర రావాల్సిందే. వాళ్ళకి ఎంత మంది మార్బలం ఉన్నా, బౌన్సర్స్ ఉన్నా, గన్ మ్యాన్స్ ఉన్నా, సెక్యూరిటీ ఉన్నా, ఏదైనా అక్కడికి వస్తారు వినయంగా. 40 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు అక్కడ కింద కూర్చుంటే, వాళ్ళకి స్పెషల్ చైర్స్ ఉండవు, అందరిలాగే దే సిట్ అలాంగ్ విత్ ఆల్ ద డివోటీస్, దాదాస్ ఈస్ జస్ట్ లైక్ యాజ్ ఆర్డినరీ పర్సన్స్. వై? బికాస్ టు లిసన్ ది భజన్స్ ఆఫ్ బాబా నామ్ కేవలం అని అక్కడ పాడతారు, బాబా నామ్ కేవలం అని అందరు పాడుతుంటే వాళ్ళు కూడా వస్తారు, పాడతారు. అక్కడ నాకు పరిచయం అయింది. ఎలా పరిచయం అయింది? మళ్ళీ ఇటు నుంచి ముళ్ళపూడి గారు నాకు పరిచయం చేశారు, నీతా అంబానీ మేడంకు. నమస్కారం నీతా అంబానీ మేడం, ముఖేష్ అంబానీ మేడం సార్ పరిచయం చేసి, సో అండ్ వెల్ టాలెంటెడ్ అండి, నోబడీ ఈజ్ గివింగ్ ఆపర్చునిటీ, సో ఇంకా నాకు లాభం లేదు, ఫైనల్ ఐ హావ్ డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే, వై నాట్, డెఫినెట్లీ అని చెప్పారు. ఫైన్ మన అక్కడికి వచ్చి అందరిలాగే కామన్గా కూర్చుంటారు, అక్కడ భోజనం చేస్తారు. విషయం ఏం తెలిసిన వాళ్ళు గర్వపడరు, వాళ్ళే లక్ష్మీపుత్రి అంటాను నేను, వాళ్ళ లక్ష్మీపుత్రులు, వీళ్ళు కుబేర్లు ఇద్దరు కలిసి. సో అటువంటి వాళ్ళు స్వయంగా స్వహస్తాలతో ఒక ఆర్డినరీ పర్సన్ వచ్చినట్టుగా భోజనం వడ్డిస్తారు. నాకే కాదు, ఎవరైనా, ఈవెన్ యూ కెన్ ఆల్సో కమ్, ఎనీవన్ క్యాన్ కమ్ టు దట్ ఆశ్రమం. మన ఆనంద మార్గం ఉంది కదా వెస్ట్ అంధేరిలోని ముంబై,
anyone, any person, anytime they can come and have the divine blessings of Babaji Anandamurti garu, and you can have the prasadam with free of cost. ఓకే. You should not pay any single pay. అయిన తర్వాత అక్కడ పరిచయం అయిన తర్వాత దే యూస్ టు కమ్ ఎవ్రీ వన్స్ ఇన్ ఏ మంత్. వాళ్ళకి ఎంత బిజీగా ఈవెన్ దో దే ఆర్ సో బిజీ, సో బిజినెస్ మ్యాగ్నెట్స్, కరోర్పతి, కుబేర్ లెవెల్, లక్ష్మీపుత్రి అయినా గర్వం లేకుండా నెల అయ్యేసరికి ఎవ్రీ ఫస్ట్ సెకండ్ సాటర్డే అండ్ సెకండ్ సండే వాళ్ళు అక్కడ రెండిట్లో సాటర్డే కానీ సండే కానీ వస్తారు. అక్కడ వినయంగా హంబుల్గా కూర్చొని ఆ బందోబస్తు అంతా అక్కడ పక్కన పంపించిస్తారు. ఇక్కడ సామాన్యంగా కిందన కూర్చుంటారు. ఎందుకంటే ఆవిడ మ్యూజిక్ పిపాసి అంటారు, సంగీత పిపాసి అంటే మ్యూజిక్ లవర్ అని చెప్పచ్చు మనం. సో షీఈస్ అ వెరీ గ్రేట్ డాన్సర్. నీతా అంబానీ మేడం గురించి ఓన్లీ లక్ష్మీపుత్రి డబ్బు అని కూడా, అందుకే షీఈస్ యూనివర్సల్ ఐకాన్. ప్రపంచంలో అందరినీ శాసిస్తున్నారు. నాలాంటి నాకన్నా మించిన ఆర్టిస్టులు అందరూ ఒక గొడుగు కింద వాళ్ళందరికీ, గొడుగు అంటే మామూలు గొడుగు కాదు, బంగారపు గొడుగు లాంటిది. ఏంటంటే కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎలా చిటికితో ఎలాగా వీళ్ళు అలాంటి పెద్ద గొడుగు కింద నాలాంటి వాళ్ళు, నన్ను మించిన వాళ్ళు ఎవ్వరు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా టాలెంటెడ్ ఉన్న వాళ్ళందరికీ ఆ గొడుగు కింద అది ఇంటర్నేషనల్ అంటే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ హబ్ అని ఉంది. మహామహులు వస్తారు. సో అక్కడ అయిన తర్వాత అయిపోయిన తర్వాత ఒకసారి సడన్ సర్ప్రైజ్ ఏమో వచ్చామంటే, మార్నింగ్ జనరల్గా ఆయన ఎలా ఫోన్ చేస్తారంటే, జనరల్గా నాకు సంగీత రత్న అవార్డు ఉంది, ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు ఉంది, వాగ్గేయకర్ అవార్డు ఉంది, బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఉంది, చిన్న చిన్నగా కొన్ని అవార్డ్స్ కూడా ఉన్నాయి. పక్కన పెడితే ఒకరోజు ఆయన జనరల్గా మామూలుగా ఆయన ఏంటి అసలు, నేను ఫోన్ చేయకపోయినా ఆయన ఫోన్ చేస్తాడు, ఆయన వదలరు. ఎందుకు వదలరు అంటే నేను ముందు అనుకున్నాను, ఎందుకంటే నన్ను ఇలా ఫోన్ చేస్తున్నారే, నాకు అసలు ఇష్టం లేదు అనుకున్నాను. తర్వాత అర్థమైంది నాకు, ఏం తెలియదు. ఇప్పుడు జనరల్గా ఎప్పుడు ఫోన్ చేసినా హాయ్ పద్మవిభూషణ్ ఆదిత్యరామ్ హౌ ఆర్ యూ మ్యాన్ అంటే ఒకసారి హుషారెక్కించేస్తారు. ఆయన అంత యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి యాక్టివ్ వస్తుంది, యాక్టివ్నెస్ వస్తుంది. ఏంటి ఎలా ఉంది ఏంటి ఆదిత్యరామ్ ఏంటి అంటే, ఏం సార్ మామూలే నార్మల్ యాజ్ యూజువల్ సార్ అంటే, నీతా అంబానీ మేడం లైన్లో ఉన్నారన్నారు. ఒక్క షార్ట్ షివరింగ్ నోట్ అంట మాట రాలేదు. నీతా అంబానీ మేడం అంటే, అవునా ఉన్నారు మాట్లాడంటే, నమస్కారం మేడం, నీతా అంబానీ మేడం నమస్కారం అంటే, నమస్కారం ఆదిత్యజీ హౌ ఆర్ యూ అంటే, నువ్వు ఎలా ఉన్నావు నువ్వు అనలే. ఎంత డెలికేట్గా మాట్లాడతారంటే, మాట్లాడిన తర్వాత ఏదో అంటే వెంటనే ఇమ్మీడియట్గా ఆయన పాట పాడన్నారు, కృష్ణుడికి పాడండి అంటే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ అచ్యుతం కేశవం రామ నారాయణం అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ జయ శ్రీ రాధా కృష్ణ అని పాడారు. ఆవిడకి వినిపించిన తర్వాత మాకు వినిపించారు చెవులకి వినసొంపుగా. ఆవిడ ఏమన్నా తెలిసిన ఇట్స్ ఓకే అని అనలేదు, ఇట్స్ ఓకే అనలేదు. మామూలు పర్సన్స్ అయితే అలా అంటారు. అదేనా సో వండర్ఫుల్, సో ఫ్యాబులస్ మిస్టర్ ఆదిత్యరామ్జీ, వాట్ ఎ డివైన్ వాయిస్ యూ హ్యావ్, ఏముంది, యూ హ్యావ్ గాట్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అంటే వాళ్ళ రేంజ్. అది సరే ఎస్, అది వాళ్ళ రేంజ్. నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆనందం తట్టుకోలేక అర్చేసాను. మేడం సాష్టంగా ప్రణామం మీకు చెప్పేస్తాను, ఇంతవరకు నాకు ఎవరు అది ఇంత అనలేదు. నా రియల్ టాలెంట్ని ఇంత అద్భుతంగా గుర్తించేటట్లు చేసినటువంటి ముళ్ళపూడి వారికి కూడా ధన్యవాదాలు చెప్తానని చెప్తే అప్పుడు ఎవరో వేరే వాడు అడిగితే ఏదో డబ్బు కావాలంటే ఆవిడ శాంక్షన్ చేశారు. అది ఎవరో మన బలకంపేటకి 1 crore. సరే మా ట్రస్ట్ కూడా ఇచ్చారు. మా ట్రస్ట్ ఒరిస్సాలో ఉంది, నాకు కూడా 1 crore 1 year శాంక్షన్ చేశారు నా ట్రస్ట్.
సార్ ఇక్కడ ఇంకొకటి మీ మాటకు అడ్డం పడుతున్నాను. ఉమ్. షారుఖ్ ఖాన్ గారితో మూవీ చేశారట, నిజమేనా? అది కూడా తెలిసిందా? ఆ. అది కూడా చెప్తా. అయిన తర్వాత నేను అందరు డబ్బులు అడుగుతున్నారు, కాన్ఫరెన్స్ కాల్ అన్నమాట. సరదాగే సార్ నన్ను అడగండి సార్ ఒక్కసారి. ఏంటి అడగమంటావు అంటే, ఆదిత్యరామ్ హౌ మచ్ అమౌంట్ యూ వాంట్ ఫ్రమ్ మేడం అని అడగండి సార్ అని. ఓకే. అంటే ఆయనకి తెలుసు, హెల్దీ ఆయనకి నా స్థాయిలో ఆయన చిన్నపిల్ల ఆయనే ఉంటారు. హై లెవెల్ అక్కడ మినిస్టర్ అంటే ఆ లెవెల్ ఆయన మాట్లాడతారు. అయిన తర్వాత వాట్ ఆదిత్యరామ్ మేడం ఈజ్ ఆన్లైన్, హౌ మచ్ అమౌంట్ యూ వాంట్, 2 crores 3 crores అని అడిగారు. సార్ నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ అమౌంట్ అక్కర్లేదు, సాక్షాత్ లక్ష్మీదేవి ప్రసన్న నీకు ఏంటి కావాలరా ఆయన అంటే, నీ దర్శన భాగ్యం ఉంటే నాకు చాలు, మీ బ్లెస్సింగ్స్ ఉంటే నాకు చాలు, అంతకన్నా ఇంకేం అక్కర్లేదు అంటే, మై బ్లెస్సింగ్స్ ఆల్వేస్ దేర్ విత్ యూ ఆదిత్యరామ్జీ అండ్ ఐ విల్ సపోర్ట్ యూ, నో ప్రాబ్లం. ఒక టైంలో నేను ఫోన్ చేసినా కూడా నువ్వు ఎత్తలేని బిజీగా ఉంటావు అంటే, మేడం అలా అనకండి, మీ నోటి వల్ల నేను బిజీ అవుతాను, కానీ మీరు ఫోన్ చేస్తే నేను కంపల్సరీగా ఎత్తాను. అయిన తర్వాత అప్పుడు నేను చెప్పానమాట, ఆనందం తట్టుకోలేక గట్టిగా మేడం మేడం నమస్తే నమస్కారం. ఇటువంటి ఆనందం నాకు ఇంతవరకు జన్మలో దొరకలేదు, ఇంత అద్భుతం. అలా కాకుండా మీరు ఆర్డినరీ పర్సన్ అయితే అనుకోవచ్చు, మీరు ప్రపంచాన్ని శాసించే స్టేజ్లో ఉన్నారు. చిటికి వేస్తే ప్రొడ్యూసర్లు ఏంటి, డైరెక్టర్స్ ఏంటి ఇలా అంటే అలా వస్తారు. నాకు నా తపన ఎన్నాళ్ళో బాధపడ్డాను, కానీ ఆ బాధ అంతా పోయింది అని నాకున్న అవార్డులేంటి ఒక పెద్ద అవి నాకు పెద్ద సాటికి అంటే నాకు పెద్ద గొప్ప విషయం కాదు. మీరు విని నన్ను అప్రిషియేట్ చేశారే, ఆ ద వే ఆఫ్ అప్రిషియేటింగ్ మీ నోట్తో చెప్పారు, కరెక్ట్ చెప్పారు అది అని చెప్పిన తర్వాత నాకు భారతరత్న అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది మేడం అంటే, వెంటనే సార్ ముళ్ళపూడి గారు అందుకొని, మేడం ఆయన నీతూ మేడం ఉంటారు, నీతూ అంబానీ అంటారు అని, వాళ్ళకి 40 years ఫ్రెండ్షిప్ ఉంది, అది కూడా చెప్తాను. అయితే భారతరత్న అవార్డు వచ్చినంత ఆనందం ఉందంటే, మేడం నీతూ మేడం ఆదిత్యకి మన అవార్డు వేయాలంటే, అవార్డ్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవార్డ్ ఫ్రమ్ మీ అన్నారు. అది మేబీ అది గవర్నమెంట్ తెలీదు, లేకపోతే వాళ్ళ కల్చరల్ తెలియదు, అది అఫీషియల్గా చేస్తా అన్నారు. అలాగే ఇతని వల్లనే, ముళ్ళపూడి గారి వల్ల అతనే చెప్పారంటే, అంటే షారుఖ్ ఖాన్ చేత డైరెక్ట్గా చెప్పారు, ఇతను ఎంత చెప్తా అంత. ఎందుకు అంటే అది కూడా చెప్తాను మేడం. షారుఖ్ ఖాన్తో చేయండి అంటే, షారుఖ్ ఖాన్ విల్ బి ద హీరో అండ్ దీపికా పదుకొని టెన్నిస్ ఆడుతుంది కదా, ఆమె హీరోయిన్, వాళ్ళింటికి మ్యూజిక్ డైరెక్ట్గా కన్ఫర్మ్ చేశారు. ఒక తర్వాత ఏమో వచ్చి ఇతను ఎందుకు మాట వింటున్నారంటే, ఇతను చిన్నప్పటి నుంచి ఆనంద మార్గంలో ఆయన గురుగారు ఉన్నారు కదా, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, అదే స్పిరిచువల్ ఇందాక చెప్పిన ఆనందమూర్తి గారు, అతని సాక్షాత్తు అతని ఒళ్ళు ఆయన ఆడుకుంటూ పెరిగాడు. చిన్న పిల్లడు అంటే మనం ఇక్కడ బుడ్డోడు అంటాం, ఎంత అంటే 2 years అనుకుంటాను. అది ఎలా తెలిసింది నాకు, ఆశ్రమంలో దాదాజీలు అని చూస్తున్నప్పుడు అంబానీ గారు, నీతా అంబానీ అందరూ ఉన్నారు. ఉన్న తర్వాత పెడుతున్నారు, పెద్ద ఇది ఉంది కదా పెడుతుంటే, నేను ఇందిరాగాంధీని చూశాను, పెద్దగా చూశాను. ఆయన కిందన కూర్చుంది, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కిందన కూర్చుంది, చైర్లు ఏం లేదు, స్పెషల్ ట్రీట్మెంట్ లేదు, అలా కిందన కూర్చుంది. ఈ లోపల చిన్నోడు బొడ్డోడు అనమాట హంగామా చేసేస్తున్నాడు, ఇటు అటు తిరుగుతున్నాడు, తిన్నగా రోడ్డు ఉంటే అటు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇటు వస్తున్నాడు, అటుకి వెళ్ళిపోయాడు, అక్కడ ఏవో సామాన్లు తీస్తాడు, పడిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. చేసిన తర్వాత నేను అప్పుడు అడిగాను, అప్పుడు నీతా మేడం గారు చెప్పారు, ఏజ్ మిస్టర్ ముళ్ళపూడి సార్ మీరా అంటే ఆశ్చర్యం వేసింది. ఏంటంటే ఆయన మహాగురువు దగ్గర చిన్నప్పటి నుంచి వాళ్ళు అక్కడ పెరిగాడు, అంటే చిన్నోడు. అది మీకు కూడా తర్వాత చూపిస్తాను, అది ఆల్రెడీ నా ప్రూఫ్ కూడా ఉంది. అయితే అది ఎందుకని మంది నాకు సరదా కోసం, నేను నా ఆనందం కోసం ఉంచుకున్నా. అయిన తర్వాత దాన్ని ఏమంటారంటే చెప్పి, అప్పుడు ఆమె చెప్పిన తర్వాత ఇంక నమ్మి తీరాలి కదా, నేను చూడలేకపోయినా నేను వెంటనే అది నమ్మానమాట. నమ్మిన తర్వాత ఏమొచ్చి ఆ విధంగా వాళ్ళకి నీతా అంబానీ, ముఖేష్ అంబానీ గారు చిన్నప్పటి నుంచి పరిచయం. సో ఇతను చెప్తే వేదవాక్, ఎందుకంటే ఇతను జెన్యున్ పర్సన్, ఇతను ఎవరిని పరిచయం చేస్తే ఏదో ఉంటుందని వాళ్ళకి తెలుసు. అది కాకుండా వీళ్ళంతా సేమ్ బాబా గారి దగ్గర డిసైపుల్స్ వీళ్ళంతా. సో అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆమె షారుఖ్ ఖాన్ పిక్చర్ కూడా ఇది చేసేసారు, కన్ఫర్మ్ చేశారు. అయిన తర్వాత అదే త్వరలో నేను అక్కడ ఆశ్రమంలో ఉంటాను అందరితో పాటు, దాదాజీలతో పాటు. నో రెంట్ ఫర్ ద రూమ్స్, నో ఖానాకి నో అమౌంట్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. వాళ్ళు ఎవ్రీ మంత్ అక్కడికి వస్తుంటారు, అక్కడ పరిచయం అయ్యారు, సాదాసీదాగా మాట్లాడతారు. ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా బయట మాకు అలా కనిపిస్తారు, కానీ అక్కడికి వచ్చారు బికాస్ ఆఫ్ ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ఆనందమూర్తి గారు. ఆనందమూర్తి జీ నమస్కార్,
పాదాభివందనం. సార్ ఎవరు కొత్త మూవీస్ ఏమున్నాయి సార్? అదే కొత్త మూసి కంపోజింగ్ లో ఉన్నాయి. అదేంటంటే అవన్నీ కొన్ని ఇప్పుడు రివీల్ చేయకూడదు. ఓకే, ఆ డైరెక్టర్లు చెప్పారు ఏంటంటే, వాళ్ళు అన్నారు మీరు రివీల్ చేయకూడదు. చెప్పకండి, ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే కొత్త రూల్ పెట్టారు. మా కోసం ఒకటి చెయ్యండి సార్. మీకోసం అంటే డబ్బులు ఇస్తే చేస్తామండి. కాదు, సినిమా ఉత్తినే చేస్తారా? చూసారా వెళ్తా ఏదో మహాలక్ష్మి అంటే అది ఇది వెళ్ళారు. అదండి సినిమా కాదు. మీరు ఆల్బమ్ చేయరా, ఒక సాంగ్ చేయరంటే నేను చేస్తాను. మీరు సినిమా అన్నారు. సినిమా ఎంత అవుతుందండి? మినిమం 5 crores అండి. పెద్దదైతే 100 కోట్లలో ఉంటుందండి. మీరు పెడతామంటే లేదు, నాకు 2 కోట్లు పెడతామని నేను చెప్తాను, మీరే హీరోయిన్. వద్దులేండి సార్, వద్దు, ఇది క్యాన్సిల్. అయితే సార్ ఇప్పుడున్న జనరేషన్ మ్యూజిక్ సింగర్స్ పై మీ అభిప్రాయం చెప్పేసి ముగించారు. తప్పకుండా. సింగర్స్ అంటే అందరూ మంచి సింగర్స్ ఉన్నారు. సింగర్స్ ఆర్ దేర్ వెరీ గుడ్ సింగర్స్. ఎంత ఇది ఉంది. కాకపోతే ఏంటంటే పూర్వంలాగా ఇప్పుడంతా కిచిడీలాగా అయిపోయింది. ఏంటంటే ఇదిగో మీకు నేను మాట్లాడుతున్నాను, ఇదిగో చూడండి, బొడ్డోడు అబద్ధమా కాదా నేను చూపిస్తాను. చూపించండి, ఇదిగో జూమ్ చేసి చూపించండి. ఆయన ఇతనే ముళ్ళపూడి గారు, ఇందిరాగాంధీ చూడండి. నేను మొత్తం తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ తిరుగుతున్నట్టు ఆ వీడియో తీసుకోలేదు, ఫోటో ఉంది. ఇద్దరు చూస్తున్నారు, ఇదిగో అబద్ధం కాదు. నేను ఈ మాట వస్తే నేను వీడియో కూడా తీసుకెళ్తాను. ఆయన వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు ఎలా నడుస్తారు చూడండి, ఇలా తప్పటడుగులు వేసి ఇలా వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతుంటే ఎవడు కూడా నోబడి ఎక్కడ ఆయన స్టాప్ చేయడానికి ఎవరు ట్రై చేయలేదు. ఎందుకంటే అందరికి తెలుసు, అంటే నేను ఫస్ట్ టైం కదా. అంటే చిన్నపిల్లవాడని ఇంకా స్టాప్ చేయలేదు. చిన్న పిల్లవాడు అని కాదు, అక్కడ అర్థం కాలేదు. చిన్న పిల్లవాడు ఉంటే ఎవరైనా ఉంటే మినిస్టర్ వస్తూ ఉంటారా, పక్కన రెక్క పట్టుకొని తిప్పుతారా లేదా? అప్పుడు మీ పిల్లడు అనుకోండి, నా పిల్లడు అనుకోండి, మినిస్టర్లు వచ్చి గన్ మ్యాన్స్ అని వచ్చి కానీ ముందు ఎవరో ఒకటి తీసి పక్కన అడ్డుగా రెడ్ కార్పెట్ వేస్తుంటే వాళ్ళు నడవనివ్వరండి. ఈయన ఎందుకు వదిలేసారంటే బికాజ్ ఆనందమూర్తి గారు అందరూ ఎవరి దర్శనం షేక్ అయిపోవాలి. మరి ఆయన్ని ఎలా చేశారంటే ఇన్ని మీరు ఇందిరాగాంధీ గారు ఏ ప్రైమ్ మినిస్టర్ అని ట్రంప్ రాని ఎవడ వచ్చినా ఎవడో అసలు ఊరుకోవాల్సిందే. వాళ్ళకి తెలుసు వీడు ఇక్కడ ఎంత ఫ్రీగా ఉన్నాడంటే మనం ఏది అనకూడదురా బాబు, లేకపోతే ఎందుకు ఇలా వదిలిస్తున్నారు. ఎవరైనా వస్తే చిన్న కాదు పెద్ద కాదు, ఎవరైనా వస్తే పక్క మనం ఎమ్మెల్యే ఎంపీలు వస్తే ఎవరైనా వస్తారండి, అజ్జా ముందు వచ్చి బౌన్సర్స్ పక్క తప్పు ఇస్తారు కదా. ఆయన ఏం చేయాలంటే అదేంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఇలా తీస్తాడు, చూస్తాడు, ఆయనకేం తెలుస్తుంది, ఆ పిల్లడికి ఏం తెలుసు, ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ ఏ గాంధీ తీసి విసిరేస్తున్నాడు, ఎవరిని కేర్ చేయట్లేదు. సో ఎందుకంటే the divine blessings of ఆనందమూర్తి or you can say ప్రభాత్ రంజన్ సర్కార్ జీ, వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ అడుగుజాలల్లో వీడు చిన్నప్పటి నుంచి పెరిగారు కాబట్టి, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ మహామౌలు అంతా అక్కడే ఉంటారు కాబట్టి, మనం అనుకుంటాం ఇంత బెసరు ఉంటే మనం అంత ప్రౌడ్ చూపిస్తాం, వాళ్ళు అంత ఉన్నా కూడా ప్రౌడ్నెస్ ఉండదు. అండ్ అందుకే వీడంతా అక్కడ ఉన్నారు. 40 to 45 years నుంచే ఉన్నారు కాబట్టి ఇతనంటే ఏం తెలుసు, ఈయన ఎవరి ఒళ్ళో పెరిగారో ఈయన తల కెపాసిటీ తెలుసు. సో అందుకు నాకు ఆ విధంగా నాకు ఆఫర్ వచ్చింది. నేను కానీ డైరెక్ట్గా వెళ్తే నీతా అంబానీ మేడం గారిని కలవగలనా? నీతా అంబానీ మేడం గారికి వాళ్ళ ఇంట్లో 10 మనుషులు కూడా నిజమే ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే కదా, ఫ్రాంక్ మాట్లాడేది, ఫ్రాంక్నెస్ ఓపెన్ సీక్రెట్ ఇది. మామూలుగా మామూలుగా ఒక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నా కూడా రానివ్వరు, ఉండి కూడా లేదని చెప్తారు. అలాంటిది కానీ గ్రేట్ అండి, చాలా గ్రేట్. మీరు చెప్తుంటే వింటుంటే నా అదృష్టం. నాకు ఏ జన్మల రుణానుబంధం ఉందా, ఎవరు మన సర్కార్ గారు, మన ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఏమో మరి నాకు తెలియదు. ఆయన బ్లెస్సింగ్స్ ఎలా పడే ఇటు నుంచి తనుకొని ఇలా మూలపూడి గారి దగ్గర నుంచి ఎలా వచ్చింది. సో అదే విధంగా అండి. ఇప్పుడు అది మీకు మళ్ళీ సినిమా కావాలంటే 2 crores ఇవ్వండి, మీకు క్యాన్సిల్ చెప్పుకున్నాం అయితే. సో సార్ అయితే మీరు అంతటి మహానుభావులతో పనిచేశారు. నిజంగా మీలాంటి వారిని కూడా మేము ఇంటర్వ్యూ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎంత టైం టేకింగ్ మేము తీసుకున్నా కూడా మీరు విసుగు పడకుండా అన్ని ఓపెన్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా మీ యాంకరింగ్కి జోహార్, అండ్ ఛానల్కి, ఛానల్ యాజమాన్యానికి, టెక్నీషియన్స్, కెమెరామ్యాన్లు, లైటింగ్ మ్యాన్లు, ఎడిటర్స్కి, మీ చైర్మన్ గారికి, అందరికీ, ఆల్ ది టీమ్ మెంబర్స్ ఆఫ్ యువర్ ఛానల్, ఐ మస్ట్ సే ది హంబుల్ ప్రణామ్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.